అంతే కదండి. సుమారు 80 మంది ఉన్నారు. లెక్క ఇమ్మనండి, ఇబ్బంది లేదు, చేయొచ్చు కదా. తప్పే ఉంది. నా లెక్క తప్పంటే నేను మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మీతో కూర్చుంటాను. ప్రభుత్వం ఇచ్చిన జాబితాని వీళ్ళు ఇవ్వమనండి, ప్రచురించమనండి, పత్రికా సమావేశం ఏర్పాటు చేయమనండి, మంత్రి గారినో లేకపోతే సలహాదారులను. అధికారికంగా మేము ఇంతమందిని అపాయింట్ చేశాం, 46 చేశాం అని చెప్పమనండి. ఆ జియో కాపీలు చూపించమనండి కనీసం. ఎందుకు ఈ చీకటి జియోలు, ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోలు, ఎందుకు దాచిపెడుతున్నారు వీటిని? మీకు తెలుసండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కమ్యూనికేషన్ అడ్వైజర్ కృష్ణమోహన్ గారు. అవును, ఉంది, జియోలో ఉందండి, జియోలో ఉంది, మీకు కాపీ ఇస్తాను. జియోలో ఉంది, ఇది కూడా దాచిపెట్టారు. ఈ జియో ఎన్ని రోజుల నుంచి జియోలో ఉంది చాలా స్పష్టంగా. అలా అదే అన్నా కదండి మీతోటి. క్యాబినెట్ హోదా అంటే ఫర్నిచర్ కొంటారు, కంప్యూటర్స్ కొంటారు, ఫోన్లు కొంటారు, స్టాఫ్ వస్తారు, కారు ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది, కరెంటు బిల్లు ఉంటుంది, వాళ్ళు పర్యటించడానికి కోసం మన ఎయిర్లైన్ బిల్లు టికెట్లు ఉంటాయి, పెట్రోల్ కిలోమీటర్కి ఎంత అని ఇస్తారు. ఎట్లా మర్చిపోతారు ఇవన్నీ కన్వీనియంట్గా? ఇక్కడే మెలికుంది. ఎంతమందికి ఈ కేటగిరీ కింద ఇచ్చారు 2 లక్షలు అది చెప్పమనండి. ఫస్ట్ అపాయింట్మెంట్ చేసినప్పుడే 14,000 అని చూపించారు. అదే కదా హైకోర్టులో ఆ రోజు అబ్జర్వేషన్ చేసింది. ప్రభుత్వ రికార్డ్స్లో ఏమో ఇట్లా చూపించి మళ్ళీ ఎవరికి తెలియకన్నా కాన్ఫిడెన్షియల్ జియో ఇచ్చి 2 లక్షలకు పెంచేశారు. నాకు లెక్క చెప్పండి, ఐఎమ్ రెడీ. నా దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, చెప్పనండి. నేను జీతాల గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఆఫీస్ మెయింటెనెన్స్ ఏ విధంగా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి స్టాఫ్ డ్రా చేసుకుని వీళ్ళు వాడుకుంటున్నారు, వివిధ శాఖల నుంచి వీళ్ళు స్టాఫ్ని డ్రా చేసుకుని వాడుకుంటున్నారు. చేశారు పాపం కొంతమంది ప్రయత్నం, ఎక్కడ రాలేదు. ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్ ఇవ్వరు కదా ఆర్టీఐ కింద. అదే అన్నా నేను. వాస్తవంగా ఈ సమాచారం కూడా పాపం ప్రభుత్వంలో ఉన్న కొంచెం అనుభవం ఉన్న పై అధికారులు పాపం ఆవేదనతోటి రేపటి రోజున మీ ప్రభుత్వం వచ్చినా మీకు కనీసం ఇది మళ్ళీ తిప్పి గాడి పెట్టడానికి మీకు సంవత్సరం పడుతుంది, ఈ వ్యవస్థని ఇంత అన్యాయం చేసేశారు, దుర్మార్గంగా వాడేశారని దానిపైన ఆవేదనతోటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీ అందరి